మీకు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి అవగాహన ఉందండి. అడ్వకేట్ అంటున్నారు గదా! ఉందండి. లిక్కర్ స్కామ్ కూడా కాదు, అది పెద్ద స్కాండల్. అది ఒకళ్ళు కాదు. ఇప్పుడు కసిరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, కసిరెడ్డి దగ్గర నుంచి విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి డిస్టరీస్లను కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వే బిల్లు అట్లాంటివి కూడా డూప్లికేట్ పెట్టి దారుణమైనటువంటి కరప్షన్ కి పాల్పడ్డారు అప్పటి గవర్నమెంట్. ఇంతకు మనం చూసుకుంటే గనక 18-19 కాలంలో ఎవరికైతే డిస్టిలరీస్‌కి లైసెన్స్‌లు ఇచ్చారో వాళ్ళని బెదిరించి సబ్ లీజ్‌కి తీసుకున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేయడము, మధ్య నాణ్యత అనేది పాటించకపోవడం ఇలాంటి మొత్తం చాలా ఆరోపణలు ఉన్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? చీప్ లిక్కర్ అండి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిందంతా కూడా చీప్ లిక్కర్. బ్రాండెడ్ ఐటమ్స్ మొత్తం కూడా బ్యాన్ చేశారు. దానికి కారణం ఏంటంటే బ్రాండెడ్ లిక్కర్ సప్లై చేసే వాళ్ళు ఎవరు కమిషన్లు ఇవ్వరండి. వాళ్ళు మార్జిన్ ఇస్తారు కానీ కమిషన్ ఇవ్వరు. అందువల్ల ఏంటంటే సొంతంగా నంద్యాల, కర్నూలు ఏరియాలో డిస్టరీస్ వాళ్ళని బెదిరించి అవి ఆక్యుపై చేసి వీళ్ళు సొంతంగా తయారు చేసి వీళ్ళు షాపుల్లో పెట్టి సొంతంగా అమ్మించారన్న. అప్పుడు డిజిటల్ గా కూడా బాగా ప్రాచుర్యం ఉన్నప్పటికీ కూడా ఓన్లీ క్యాష్ పేమెంట్ తీసుకొని దాంట్లో విపరీతమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారనేది జగద్విఖ్యాతం. అది